గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రవీణ్. ప్రవీణ్ సార్ జాయిన్ అయినారా? వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఉమ్, ఆఫ్టర్నూన్ సార్. నేను కోహోస్ట్ ఇస్తున్నా సార్ ఉమ్, మీకు. సార్ ఇక్కడ మనకు పర్లేదు. ఆ పార్క్ సార్, ఉమ్, 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 ఆ పార్క్ సంబంధించి మన దగ్గర ప్రధానంగా ఒక 4-5 రకాల డౌట్స్ ఉన్నాయి సార్. వీళ్ళు కూడా అడుగుతారు. ఉమ్, నాకు బేసిక్ గా నిన్న మన ఏపీఓస్ మీటింగ్ లో ఏఎస్సి సార్లు కూడా అడిగినటువంటిది ఒకటి ప్రధానంగా ఏంటంటే, ఆ 4-5 అంశాలు చాలా బాగా చెప్పారు సార్ మీరు. మాకు ఉమ్. మేము దాన్ని నోట్ చేసుకోవడం అనేది మర్చిపోయినాము. సో అందుకనే ఒక్కసారి మీరు ఆ అడ్రస్ చేస్తే, మీటింగ్ లో ఫస్ట్ థింగ్ ఏది చెప్పినారంటే నేమ్ ఎలా చేంజ్ చేయాలి ఏంటిది, రెసిడెన్స్ సరే, నేను సర్టిఫికేట్ నేను గురించి చెప్పారు ఓవరాల్ సార్. గా ఒకసారి చెప్తాను. సార్ దాని చెప్పండి తర్వాత సార్ ప్లీజ్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సరే సార్, అంటే పార్టిసిపెంట్స్. ఓకేనా? ఓకే. ఓకే ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్. అందరికి అందరికి అందరికి. సో ఫస్ట్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. మెయిన్ గా మనకి ఇప్పుడు 3 కేటగిరీస్ లో అప్డేట్స్ చేయొచ్చు మనం. ఒకటి, ఆధార్ లేని వాళ్లకు ఆధార్ దించేటువంటి ఉంటే కూడా దించొచ్చు. రెండవది, నేమ్ కరెక్షన్. నేమ్ కరెక్షన్ కి సంబంధించి అది కూడా రెండు విధాలుగా ఉంది. బర్త్ సర్టిఫికేట్ తోటి చేయొచ్చు, అట్ ద సేమ్ టైం రెసిడెంట్ సర్టిఫికేట్ తోటి కూడా చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ తప్పించి మిగతా ఆప్షన్ లేదు. తల కిందలు తపస్సు చేసైనా బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే. ఓకే. సో ఫస్ట్ ఏది ఈజీగా ఉందో నేను అది క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అనేది, మీరు మైనర్ పిల్లలు ఎవరైనా సరే బిలో 18 ఇయర్స్ ఎవరైనా ఉండండి, వాళ్ళు కంపల్సరీగా బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే. దాంట్లో ఎటువంటి ఎక్సెప్షన్ లేదు. ఇది పక్కా. దాంట్లో ఎటువంటి ఎక్సెప్షన్ లేదు. బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఎవరు మార్చాలన్నా, 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు మార్చాలన్నా కూడా బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. సార్ 10th క్లాస్ అయిపోయింది సార్, 10th క్లాస్ లో వచ్చేసి మెమోలో బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో ఇంటర్మీడియట్ వాడు ఇప్పుడు మార్చుకోవాలనుకుంటాడు సార్. సో ఇంటర్మీడియట్ వాడికి 18 సంవత్సరాలు కాలేదు కాబట్టి వాడు బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే. ఎస్ఎస్సి మెమో తోటి డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయాలి అని అంటే 18 సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉండాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్ డేట్ ఆఫ్ బర్త్ గురించి. డేట్ ఆఫ్ బర్త్ గురించి క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి ఎవరన్నా. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, మిగతాది మళ్ళీ నేను చెప్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ ప్లీజ్. డేట్ ఆఫ్ మోహన్ బర్త్ కి సార్. సంబంధించి ఒక్కటే, ఓన్లీ డేట్ ఆఫ్ సార్ బర్త్. ఈ సార్ డేట్ ఆఫ్ సార్ బర్త్ గుడ్ ది ఆఫ్టర్నూన్ సార్. ఇది వన్ బై ఆసుపత్రి వన్ వన్ బై జడ్పీ హాస్పిటల్. మోహన్ సార్ అడుగుతారు. ఒకటి వన్ బై ఒకటి వన్ వన్ ఒకటి బై వన్ బై డేట్ ప్లీజ్ ఆఫ్ ప్లీజ్ బర్త్ ప్లీజ్. వాళ్ళు తెచ్చుకోలేరు, వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అనేది వద్దు. ఎందుకంటే వాళ్ళు సార్ సార్ తెచ్చుకుంటారా తెచ్చుకోలేరా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఎస్, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ గురించి. సార్ సార్ గుడ్ డేట్ ఆఫ్ ఆఫ్టర్నూన్ సార్. బర్త్ ది ఆధార్ కార్డ్ తీసుకొచ్చుకొని కూడా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయమని చెప్పేసి అంటున్నారు సార్ పేరెంట్స్. ఏంటండి? ఆధార్ కార్డు ఆధార్ కార్డు తీసుకొచ్చుకొని ఆధార్ కార్డు లో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయమని పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు. అమ్మా, అది రికార్డ్స్ లో చేంజ్ చేసుకోవచ్చు కదా మీరు. ఆధార్ కార్డు కాదు, మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోమంటున్నారుగా. అది కాదండి, నేను చెప్పేది ఆధార్ లో చేంజ్ చేయడం గురించి. మీరు రికార్డ్స్ లో చేంజ్ చేసే దాని గురించి నేను చెప్పట్లా. ఓకే ఓకే సార్. నేను సార్ మాట్లాడేది రికార్డ్స్ చేంజింగ్ కాదు, హలో నేను ఆధార్ చేంజింగ్ గురించి. ఓకే సార్. ఎస్. సార్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ పిల్లలకు ఏదైతే బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని ఉందో అది చాలా ప్రాసెస్ ఉంది సార్. అక్కడ వాళ్ళు తిరగాలంటే పేరెంట్స్ ఎవరు కూడా రిస్క్ తీసుకుంటలేరు, పొమ్మంటలేరు. 10 సార్లు వాళ్ళకు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఇదేస్తే అట్లనే పెండింగ్ ఉంటున్నాయి. మన ఇద్దరం కలిసి తిరుగుదాం క్లోజ్ సార్ చేయడానికి. మీరు నేను కలిసి తిరుగుదాము. అది సాధ్యమవుతుందా సార్? మరి అది అది మనది కాదు కదా. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు తెచ్చుకుంటే మనం దాన్ని అప్డేట్ చేయొచ్చు. అది కాని పక్షంలో మనం మనం చెప్పగలిగేది సొల్యూషన్. అది వాళ్ళు సార్ చేసుకోవాలి. ఇప్పుడు మోహన్ సార్, తిరగలేరు అని మీరు అంటే మనం సార్ అడ్మినిస్ట్రేటివ్ చెప్పండి సపరేట్ గా ఇది ఇష్యూస్ మనము చేయలేం డిఓ గారితో దానికి. మాట్లాడదాము. వి విల్ డిస్కస్ ఇట్. సార్. లెటస్ అది సబ్జెక్ట్ దానికి కూడా ఏంటంటే, నేను చెప్తాను. నేను మీ అనేది అదే. సార్ అశోక్ సార్, ఒక మీకేం నిమిషం. నేను ఏమున్నాయి చెప్పేది ఇష్యూస్ అవి వాళ్ళు చెప్పండి. తెచ్చుకోగలుగుతారు తెచ్చుకోలేరు అనేది మీరు వదిలిపెట్టండి. నేను చెప్పిన ప్రాసెస్ గురించి మీకేమైనా డౌట్ ఉంటే నన్ను దాని గురించి అడగండి. అది ఎట్లా చేయాలి ఓకే ఏంటి సార్. ఓకే. అన్నది నేను ఫర్దర్ గా కూడా చెప్తాను. అది ఆ ప్రాసెస్ ఆల్రెడీ.
ఓకేనా? దాని గురించి వదిలేయండి. నేను అన్నది అదే, వాళ్ళు తెచ్చుకోలేరు, వాళ్ళు తిరగలేరు అనేదంటే నేను దానికి కూడా ఇప్పుడు లాస్ట్ లో మాట్లాడతాను. ఈ లోపు మీరు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా క్లారిటీ మిస్ అయిందా అది చెప్పండి. ఏం లేదు కదా? కైండ్లీ మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి, అందరు బెటర్. అది ఎవరికైతే సార్ ఇబ్బంది ఉంటుంది. సార్ గుడ్ రైట్. ఆఫ్టర్నూన్ సార్. సో వన్స్ ఇప్పుడు అగైన్ రిపీట్ సార్. చెప్పండి. సార్ రిపీట్ చేయండి. నేను మళ్ళీ లాస్ట్ లో ఒకేసారి మళ్ళీ అన్ని మూడు కలిపి రిపీట్ చేస్తాను. ఒకసారి ఇది ఇది గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు నేను నేమ్ అప్డేట్ ఒకసారి చెప్తాను చూడండి. మీరు నేమ్ చేంజ్ చేయాలి అని అంటే మేజర్ గా నేమ్ చేంజ్ అనేది జరగదు. ఇది ఒకటి బండ గుర్తుగా గుర్తు పెట్టుకోండి. నేమ్ చేంజ్ అనేది జరగదు. సో నేమ్ చేంజ్ కావాలి అంటే మీకు 3 to 4 స్పెల్లింగ్ మిస్టేక్స్, ఏదన్నా లెటర్స్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటేనే ఆధార్ లో జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేమ్ లో 3 to 4 లెటర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫుల్ నేమ్స్ చేంజ్ అవ్వవు. ఒకటి ఎట్లా, ఇప్పుడు ఇప్పుడు నా పేరే ఉంది, ప్రవీణ్ ఉంది, PRAVEEN ఉంది. కొంతమంది PRAVIN అని ఉంటుంది, లేదా PRAVIN నుంచి PRAVEEN అని ఉంది. సో అట్లాంటివి చేంజ్ అవుతాయి. కానీ ప్రవీణ్ కుమార్ నుంచి ప్రవీణ్ రెడ్డికి కానీ దానికి కానీ సార్ మీ వాయిస్ పోయింది సార్, ప్రవీణ్ ఎస్ సార్. ఎస్. సో నేను మ్యూట్ చేశాను. సో మీరు సర్నేమ్ ఇంక్లూజన్స్ ఉంటాయి, కొన్ని సర్నేమ్ ఇంక్లూడ్ కానీ ఉంటాయి. ఇప్పుడు లక్ష్మి ఉంది, LAK SHMI నుంచి LAK XMI కి రావచ్చు, LAK XMI నుంచి LAK SHMI కి రావచ్చు. ఏది? రెసిడెన్స్ సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటే. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే ఈ మైనర్ చేంజెస్ చేయొచ్చు. బట్ ఇంకొకటి, లక్ష్మిలో టీ లక్ష్మి అని ఉంది, టీ టీ లక్ష్మి అని ఉంది, దాన్ని తెలుగు లక్ష్మిగా చేయొచ్చు. బట్ టీ లక్ష్మి లేకుండా ఓన్లీ లక్ష్మి ఉంటే నువ్వు తెలుగు లక్ష్మి చేయలేవు. అంటే సర్నేమ్ ది ఇనిషియల్ ఉంటే నువ్వు దాన్ని ఎలాబరేట్ చేయొచ్చు. బట్ ఇనిషియల్ లేకుండానే నువ్వు ఎలాబరేట్ చేయాలి అని అంటే మాత్రం అది జరగదు. ఇది క్లియర్. ఇవి కావాలి అంటే మీరు 100% రెసిడెన్స్ సర్టిఫికేట్ కాదు, గెజిట్ నోటిఫికేషన్ తీసుకోవాలి ఉంటది. అది మీరు నేను డిసైడ్ చేసేది కాదు, అది UIDAI డిసైడ్ చేసే ఫ్యాక్టర్. అది క్లియర్ గా ఉంచుకోండి. మీరు నేను మాట్లాడుకొని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాదు. సో ఓన్లీ నేమ్ లో మైనర్ చేంజెస్ మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టి చేయొచ్చు. నేమ్ లో మైనర్ చేంజెస్. వేరే ఇప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదు, బర్త్ సర్టిఫికేట్ ఉంది అనుకోండి. సో ఆ బర్త్ సర్టిఫికేట్ తోటి కూడా నేమ్ కరెక్షన్స్ చేయొచ్చు. ఎప్పుడు అని అంటే ఆ బర్త్ సర్టిఫికేట్ లో ఉన్న ఫాదర్ గాని మదర్ గాని ఆధార్ సెంటర్ కు వెళ్ళాలి, బర్త్ సర్టిఫికేట్ తీసుకొని పిల్లోని బర్త్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఫాదర్ ఆర్ మదర్ ఆధార్ కార్డ్. కానీ బర్త్ సర్టిఫికేట్ లో ఫాదర్ పేరు లేదా మదర్ పేరు వెళ్ళి ఎవరైతే అథెంటికేట్ చేస్తున్నారు, ఇప్పుడు నేమ్ చేంజ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, వీళ్ళిద్దరిలో ఎవరన్నా అప్డేట్ చెయ్యాలి అని అంటే కంపల్సరీగా వీళ్ళిద్దరిలో పేరెంట్స్ లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి అథెంటికేషన్ చేయాలి. ఆ పేరెంట్స్ లో ఫాదర్ వెళ్తున్నారా మదర్ వెళ్తున్నారా, వీళ్ళిద్దరిలో ఎవరు అథెంటికేషన్ చేస్తున్నారో చూసి ఆ అథెంటికేషన్ చేసే వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్ లో ఎలా ఉన్నాయో బర్త్ సర్టిఫికేట్ లో కూడా అలానే ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ లో సగం పేరుండి ఆధార్ కార్డ్ లో ఫుల్ పేరుండి నువ్వు పోయి అథెంటికేషన్ చేస్తా అంటే అవి కూడా రిజెక్ట్ అవుతాయి. ఏది? బర్త్ సర్టిఫికేట్ తోటి పోల్చుకున్నప్పుడు నేను చెప్తున్నా. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ తోటి చేసినప్పుడు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు, పిల్లోడు ఒక్కడు ఉంటే సరిపోద్ది. పిల్లోడు ఒక్కడే వెళ్తే సరిపోద్ది. ఇక మిగతా కేసెస్ లో మాత్రం బర్త్ సర్టిఫికేట్ తోటి కావాలి అంటే ఫాదర్ వెళ్ళాల్సి ఉంటది. ఫాదర్ గాని మదర్ గాని ఇద్దరిలో ఎవరు వెళ్తారో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళాల్సి ఉంటది. క్లియర్? ఈ రెండు కేసెస్ మాత్రం బర్త్ సర్టిఫికేట్ కి సంబంధించినవి. నేమ్ కి సంబంధించిన ఈ నేమ్ కి సంబంధించిన దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? అడగండి, డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. సార్ సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. సార్ అది వాళ్ళు ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకొని వచ్చినారు, మన స్కూల్లో రికార్డ్ లో చేంజ్ కావడం లేదు సార్, స్కూల్ రికార్డ్స్ లో.
అది మీరు సార్ తోటి మాట్లాడాలి. స్కూల్ రికార్డ్స్ లో చేంజ్ కావట్లేదు. యాజ్ ఫార్ as ఆధార్ ఇస్ కన్సర్న్ నన్ను అడగండి. స్కూల్ ఓకే రికార్డ్స్ సార్, చేంజింగ్ ఆధార్ మీరు లో మీ వేరే యుడైస్ వీళ్ళతోటి మాట్లాడచ్చు. సార్ ప్రవీణ్ సారు ఓకే, యుఐడిఐ నుంచి వచ్చిన థ్యాంక్ యూ. సారు, మీరు స్కూల్ రికార్డుల గురించి ఎవరు కూడా అడగద్దండి. ఆధార్ ఆధార్ లో గురించి అడగండి. ఇప్పుడు గవర్నమెంట్ నేను ఆధార్ ఎట్లా ఓన్లీ ఆధార్ కరెక్షన్ గురించి చేయాలనేది మాట్లాడండి. నేను చెప్తాను. సరే సార్. సార్ ఇప్పుడు ఎస్ ఒకటి సార్ ఇప్పుడు ఒక పేరుంది సార్. సపోజ్ రజనీ సార్ అని సార్ పేరు వన్ బై ఉందనుకో, వన్ సార్ అలా సార్ సార్ వన్ బై వన్. సర్నేమ్ లేదు సార్. రజనీ మా ఒకటే స్కూల్లో పేరు ఒక ఉంది, సర్నేమ్ యాడ్ అబ్బాయికి చేసుకోవచ్చా సార్? సుమన్ మాట్లాడను, నేను మిగతా సార్ మ్యూట్ చేస్తున్నా. సార్ చెప్పండి రజనీ సార్. రజనీ అని ఒక పేరు ఉంది సార్, దానికి సర్నేమ్ ఎస్ లేదు. సర్నేమ్ మొత్తం యాడ్ అవుతుందా సార్? అవ్వదు. సర్నేమ్ మొత్తం అవ్వదు. ప్రస్తుతానికి అయితే ఆ ప్రొవిజన్ లేదు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్. మా స్కూల్లో ఒక అబ్బాయికి ప్రియాంశ్ అని నేమ్ ఉంది సార్, సర్నేమ్ లేదు. పేరెంట్స్ కి ఆధార్ కార్డ్ లో సర్నేమ్ ఉంది, ఆ అబ్బాయికి సర్నేమ్ యాడ్ చేయొచ్చు ఆధార్ కార్డ్ లో. అయితే బర్త్ గొడుగు అనే సర్టిఫికేట్ సర్నేమ్ యాడ్ ఉంటే చేయాలి. ఛాన్సెస్ సార్. బర్త్ సర్టిఫికేట్ తోటి చేస్తే 50-50 ఛాన్సెస్. బట్ అది రిజెక్ట్ అయిపోతే ఓకే మాత్రం ఆపరేటర్ కి 1000 రూపాయలు పెనాల్టీ పడుతుంది సార్. ఆపరేటర్ ఆపరేటర్ మీ ఓకే దగ్గర సార్. మరి ఎలా సార్? ఆ సర్నేమ్ యాడ్ కావాలి సార్, బాబుకి ఆధార్ కార్డ్ లో సర్నేమ్ యాడ్ కావాలి, ఎలా పాసిబుల్ అవుతుంది మరి? ఎస్ సార్. నెక్స్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం సార్. అయితే అక్కడ వాళ్ళు అడ్మిషన్ చేయించేటప్పుడు మరి ఆధార్ చూసి చేసిందా చూడకుండా చేసిందా తెలియదు. ఇప్పుడు 2 లెటర్స్ చేంజ్ చేయాలి సార్. ఇప్పుడు 1 లెటర్ కి మాత్రమే అవకాశం ఉంది. 2 లెటర్స్ కోసం ఇప్పుడు SO3 ఫామ్ నింపడం ఇవన్నీ, దానివల్ల ఏంటంటే ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది సార్. అపార్ ఐడి సార్ క్రియేషన్ అనేది ఒక లేట్ చిన్న అవుతుంది సార్. క్లారిఫికేషన్ ప్లీజ్ సార్. అది మీ అడ్మినిస్ట్రేటివ్ సార్. నేను యాజ్ ఫర్ as ఐఎమ్ కన్సర్న్, మీరు నాకు యుఐడి గురించి ఏమైనా ఉంటే అడగండి అంటున్నా. అంటే ఒక అది 2 మీరు ఇప్పుడు తర్వాత 1 సార్ లెటర్ కి తోటి ఛాన్స్ మాట్లాడండి, ఇచ్చారు అశోక్ కదా, గారితో 2 లెటర్స్ ఒకసారి. కి ఛాన్స్ ఇస్తే ఇక్కడ అది వర్క్ నేను అయిపోతుంది అది కదా నా అని. పరిధిలో లేదంటున్నా. అది నా పరిధిలో లేదు. అంటే యూడైస్ సార్ కానీ అపార్ కానీ అది నా పరిధిలో లేదు. సార్ ఇక్కడ ఏంటంటే పని ఎట్లా సార్ అవుతుంది అనేదే ప్రశ్న సార్. మనకు పని ఎట్లా చేసుకోవాలనే దాని మీద సార్ గైడ్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేసిన. రెస్ట్ ఆఫ్ ఓకే, ఇష్యూస్ ఏదైనా ఇది ఉంటే నాతో అయిపోయింది. మాట్లాడండి సార్ ప్లీజ్. ఎస్, ఓకే ఇది సార్. ఇది ఇప్పుడు నేము డేట్ ఆఫ్ బర్త్ గురించి క్లారిటీ మీకు వచ్చిందని అనుకుంటాను. సో మొన్న సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు దీంట్లో ఎవరెవరు ఉన్నారు సార్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హెడ్ మాస్టర్స్ దీంట్లో ఉన్నారు సార్? అశోక్ గారు. హెచ్ఎంస్ ఉన్నారు, ప్రైవేట్ ఎస్ ప్రైవేట్ స్కూల్స్ ఎస్ అండ్ హై స్కూల్స్. ఎస్. సార్ సో సార్ నాకు నమస్కారం సార్. నేను నిన్న చెప్పండి. సార్ ఇప్పుడు అమ్మాయి ఇనిషియల్ వచ్చి పెగడవారు ఉంది సార్. ఫాదర్ దాంట్లో వేరుంది, మదర్ దాంట్లో వేరుంది. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి ఇంతకు? సార్ ఇప్పుడు అమ్మాయిది వచ్చేసి పెగడవారని సర్నేమ్ సార్. ఎస్ అయితే ఫాదర్ దాంట్లో వేరుంది, పెగడవారు లేదు, పెగడ అని ఉంది. మదర్ దాంట్లో పెగడ వాడు ఉంది. ఓకే, అది దేని తీసుకున్నా అది మ్యాచ్ అయితే లేదు సార్. ప్లేట్స్ కూడా ఉంది. నన్ను అది చెప్పండి. అదే సార్ ఇప్పుడు ఫాదర్ది మార్చొచ్చా, మదర్ది మార్చొచ్చా? సార్ మీరు నేను మాట్లాడుకునేది కాదు. ఫాదర్ కి వాళ్ళ పేరెంట్స్ అడగండి, ఏది కావాలో దాన్ని బట్టి చేంజెస్ చేసుకోండి. సార్ మీరు నమస్కారం నేను సార్. మాట్లాడుకొని తీసుకునే డెసిషన్ కాదు కదా. ఎస్ సార్ ఇప్పుడు ఆధార్ లో ఒకవేళ రెసిడెన్షియల్ అడ్రస్ చేంజ్ చేయాలంటే ప్రూఫ్ ఏమి పెట్టాలి సార్? అడ్రస్ చేంజ్ చేయాలంటే సార్, అడ్రస్ చేంజ్ అనేది అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. బట్ అడ్రస్ చేంజ్ అనేది ఏ డాక్యుమెంట్ అయినా ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫై చేస్తే యుఐడిఐ వెబ్సైట్ లో ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ లో ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫై చేసినా అడ్రస్ చేంజ్ అయిపోద్ది. అడ్రస్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. అడ్రస్ ఒకసారి మార్చుకోవచ్చు, 2 సార్లు మార్చుకోవచ్చు అనే ఆప్షన్ లేదు. ఇంకొకటి, అడ్రస్ హెడ్ మాస్టర్ అటెస్ట్ చేసినా కూడా అడ్రస్ అప్డేట్ అయిపోతుంది.
సో నేమ్ అనేది ఓన్లీ మీకు 2 ఛాన్సెస్ ఉంటది, డేట్ ఆఫ్ బర్త్ ఒక ఛాన్సే ఉంటది. నేమ్ 2 ఛాన్సెస్ అయిపోయినాక మీరు ఏ డాక్యుమెంట్ తెచ్చినా కూడా అది అంత ఈజీగా అవ్వదు. అట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు 1 టైం చేంజ్ చేసుకొని ఉంటే మీరు ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నా అది చాలా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. అది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, సో ఇంతవరకు ఇవి ఎట్లా ఆధార్లో ఎట్లా అప్డేట్ చేయాలో చెప్పాను. ఇంకొక ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, మీరు స్కూల్ వారీగా టోటల్ సర్నేమ్ ఇంక్లూజన్ ఎంతమంది ఉన్నారు, టోటల్ సర్నేమ్ ఇంక్లూజన్ మీకు ఎక్సెల్ ఫార్మాట్ ఇస్తాను. మీరు ఈ లోపు మీరు మీ దగ్గర రెడీ చేసుకొని పెట్టుకోవాలని. కరెక్షన్ కోసం ఎంతమంది ఉన్నారు, నేమ్ లో కరెక్షన్ కోసం ఎంతమంది ఉన్నారు, అట్ ద సేమ్ టైం జెండర్ కరెక్షన్ కి ఎంతమంది ఉన్నారు, ఈ లిస్ట్ స్కూల్ వారీగా తయారు చేసి మీ కన్సర్న్ ఎంఈఓ ఎంఐఎస్ ఇవ్వండి. ఎంఈఓ గారికి కానీ అంటే ఎంఈఓ ఆఫీస్ లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్లకు ఇక్కడ సెక్రటరీ గారు రెవెన్యూ సెక్రటరీ గారికి రాసి ఆ కన్సల్ తహసీల్దార్ గాని లేదా ఆ కన్సల్ ఎంఆర్ఓ గాని మన మండల్ పాయింట్ కి పిలిపించి వాళ్లకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానీ లేదా ఈ నేమ్ చేంజ్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్లు కానీ అది చేయించి ఒక క్యాంప్ మోడ్ బేసిస్ లో పెట్టేసి త్వరగా మన కిట్లన్నీ ఒక దగ్గర ఉండి ఆ కిట్ల ద్వారా అవి తీసిన ఈఐడిస్ అన్ని యుఐడిఏ వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర నుండి మనం ప్రాసెస్ ని కొంచెం స్పీడప్ చేయడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ యాక్యురేట్ డేటా కావాల్సిందే. ఇంకొకటి సార్, మీ దగ్గర స్టూడెంట్స్ ఆధార్ లేని స్టూడెంట్స్ డేటా మీ దగ్గర ఉంటది. ఒకసారి వాళ్ళని అడగండి వాళ్ళ దగ్గర నిజంగా ఉందా లేదా. లేని పక్షంలో మేము ఆధార్ దింపుతాము, ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోమనండి. అది అప్లై చేసుకుంటే దాన్ని బట్టి మనం ఆధార్ దింపుతాము. ఇఫ్ ఇన్ కేస్ డూప్లికేట్ ఆధార్ ఉంది అని అంటే మాత్రం మళ్ళీ అది తీసుకోవడానికి అది వేరే ప్రాసెస్ ఉంటది. ఆధార్ సబ్మిట్ చేయని పేరెంట్స్ ని ఒకసారి అడగండి ఆధార్ ఉందా లేదా, ఉన్నా వీళ్ళు కావాలని ఇవ్వట్లేదా ఏంటి అనేది ఒకసారి క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే అబోవ్ 4 lakhs ఉంది డేటా. సో ఆధార్ కార్డు ఉండే ఉంటది మాక్సిమం. ఆధార్ లేని వాళ్ళ గురించి అసలు జెన్యున్ డేటా కావాల్సి ఉంటది. మనం ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు, ఇన్ కొలాబరేషన్ విత్ రెవెన్యూ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, అదే విధంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆధార్, వీళ్ళు ముగ్గురు కొలాబరేట్ అయ్యి చేస్తున్న వర్క్ ఇది. సో ఈ క్యాంప్ మోడ్స్ పెట్టడానికి చాలా అంటే చాలా అప్రూవల్స్ ఫ్రమ్ ద సిఎస్ గారి దగ్గర నుంచి నడుస్తుంది. ఇది యాక్యురేట్ డేటా, మీరు ఎంత యాక్యురేట్ డేటా ఇస్తే అంత ఈజీగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. క్లియర్? కేటగిరీ వైజ్ గా మీ దగ్గర సపరేట్ గా ఉంచుకోండి, ఏ పిల్లవాడిది ఆ పిల్లవాడు, జనరేట్ కాని వాళ్ళది. క్లియర్ సార్? యా, థ్యాంక్ యూ సార్. Yes. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జాయినింగ్ విత్ అస్. Yes, thank you. వాల్యుబుల్ టైం Thank you ఇచ్చారు, చాలా everybody. గైడ్ చేశారు సార్. థ్యాంక్ యూ. Thank you everyone. సో ఇప్పుడు మనతో జాయిన్ అయింది యుఐడిఐ నుంచి స్టేట్ రిసోర్స్ పర్సన్ ప్రవీణ్ నాయక్ గారు జాయిన్ అయినప్పుడు. సో సార్ ఏంటంటే బేసిక్ గా ఆధార్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలా, ఏం చేస్తే బాగా అవుతుంది అనేది రిలేటెడ్ టు ఆ పార్క్ సంబంధించింది కూడా మనతో డిస్కస్ చేసినాం. నిన్న మనకు స్టేట్ ఆఫీస్ లో మీటింగ్ అయింది డిస్టిక్ పర్సన్స్ తోని, డిస్టిక్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ తోని. సో దాంట్లో ఈ సార్ చాలా మంచి గైడ్ చేశారు, కొన్ని పనులు ఎలా చేయొచ్చు అనేది. నాకు కొద్దిగా నేను రిక్వెస్ట్ చేస్తే సార్ జాయిన్ కావడం జరిగింది. లెటర్స్ ఇంకో డిస్కషన్ కూడా సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినారు. దాంట్లో 3 points ఏం చెప్పినారు, ఎలా చేంజ్ చేయాలి అనేది. ఇవి అన్ని కూడా యుఐడిఐ లో అంటే ఆధార్ కార్డ్ మనం అంటాం కదా, యుఐడిఐ ఆధార్ కార్డ్ లో ఎలా మార్పులు చేసుకోవచ్చు అనేది. ఇంకొకటి హెచ్ఎంస్ కూడా చాలా చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటిది అంటే, ఆధార్ ప్రకారం స్కూల్ రికార్డులు చేంజ్ చేయమన్నారు కానీ పేరెంట్ కి నచ్చినటువంటి పేరును అందులో అడ్మిషన్ రిజిస్టర్ లో ఇన్పుట్ చేసి దాని బోనోఫైడ్ ఇచ్చి ఆ బర్త్ సర్టిఫికేట్ చేయించుకొని దాన్ని తీసుకొని వచ్చి ఇంకేదో మార్చుకోమని మనకు గైడ్ లైన్స్ లేవు. ఎవరు చేసి ఉండకపోవచ్చు, ఐ హోప్, బట్ ఐ ఫీల్ అంటే నేను చెప్పాలనేది చెప్తున్నాను. మైట్ బి అట్లాంటి అవకాశం ఇవ్వకండి. చాలా క్లియర్ గా ఉన్నాయి గైడ్ లైన్స్ కూడా. ఎక్కడ అంటే యుఐడిఐకి సంబంధించిన 2 digits అవి ఇవి ఏమన్నా ఉంటే మనకి యూడైస్ వెబ్సైట్ లో కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది స్కూల్ లాగిన్.
విషయం కొద్దిగా పర్టికులర్ గా ఉంది. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, మైండ్ లో ఉండొచ్చు. మేబీ వన్ బై వన్ ఫ్రీక్వెంట్ గా, అంటే ఈ యూడైస్ వ్యాలిడేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెంట్ మీటింగ్స్ ఉంటాయండి. చాలా వరకు డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. మిగిలిపోయిన 58% నుంచి 100% వరకు మనం ప్రయాణం చేస్తాము. ఆ ప్రయాణంలో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నామో, దాదాపు మన దగ్గర రెడీ రెక్నర్ గా 3,20,000 మంది పిల్లలు ఉంటే, దాంట్లో మనకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటివి 2,40,000 మంది పిల్లలు ఉన్నారు జిల్లాలో. ఆ 2,40,000 మందిలో 1,90,000 రికార్డుని మనం ఈ రోజు అచీవ్ చేసిన మాపారెడ్డి. లెట్ అస్ ఎ వెరీ బిగ్ విక్టరీ విత్ ఇన్ ఏ 50 days. ద క్రెడిట్ ఈస్ గోస్ టు ఆల్ ది స్కూల్ హెడ్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్స్ అండ్ యూడైస్ ఇన్ఛార్జెస్ అండ్ ఎస్పెషల్లీ డిఓ సార్. ఏ రోజైతే మీటింగ్ స్టార్ట్ అయిందో ఆ రోజు ఈ ఇన్ష్యూర్డ్ మీ సార్